పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. మొత్తం 7గురిని ఆ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం మరో 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన 139 మందిలో 7గురు తెలుగువారు ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురు, తెలంగాణ నుంచి 2 ఉన్నారు. వారితో పాటు దేశవ్యాప్తంగా 30 మంది అసామాన్యులకు ఈ గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 139 పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు ఉన్నారు. 13 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది. సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిన నాగేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్ కు ప్రజా వ్యవహారాలు విభాగంలో, గుజరాత్ కు చెందిన కుముదిని రజనీకాంత్, కర్ణాటకకు చెందిన లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కు కళలు విభాగంలో పురస్కారం వరించింది. సాహిత్యంలో కేరళకు చెందిన ఎంటి వాసుదేవన్ నాయర్, వాణిజ్యంలో జపాన్ నుంచి సుజుకి మోటార్స్ వ్యవస్థాపకుడు ఒసాము సుజుకి, కళలు విభాగంలో బీహార్కు చెందిన శారదా సిన్హాకు మరణానంతరం కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వైవిధ్య పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణకు కేంద్రం కళారంగంలోనే పద్మభూషణ్ ప్రకటించింది. సాహిత్యం, విద్య, జర్నలిజం విభాగం నుంచి కర్ణాటకకు చెందిన ఏ సూర్యప్రకాష్ ఉన్నారు. ఆయన గతంలో ఈనాడు ఢిల్లీ బ్యూరో చీఫ్ గా పనిచేశారు. ప్రసార భారతి చైర్మన్ గాను సేవలందించారు. కర్ణాటక నుంచి ప్రముఖ సినీ నటుడు అనంతనాగ్, మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్, తమిళనాడు నుంచి బహుభాషా నటి శోభనా చంద్రకుమార్, బహుభాషా నటుడు అజిత్ కుమార్లు పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్లకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు. హాకీ దిగ్గజం పిఆర్ శ్రీజేష్ ను పద్మభూషణ్ వరించింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాహిత్యం, విద్యారంగం నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మశ్రీని ప్రకటించింది. కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ ప్రకటించింది. కళారంగంలోనే ఏపీకి చెందిన మిరియాల అప్పారావును మరణానంతరం పద్మశ్రీకి ఎంపిక చేసింది. క్రికెటర్ రవిచంద్ర అశ్విన్, గోవాకు చెందిన స్వతంత్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్, సంగీత విభాగంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడుకు చెందిన వేలు అసాన్లకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. విద్యా సాహిత్యంలో మహారాష్ట్రకు చెందిన మారుతి భుజంగరావు, ప్యారిస్, టోక్యో పారాలింపిక్స్ లో స్వర్ణ, కాంస్య పతకాలు గెలిచిన హర్విందర్ సింగ్ లను కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న బ్రెజిల్ కు చెందిన హిందూ ఆధ్యాత్మికవేత్త జోనస్ మసెట్టిని పద్మశ్రీ పురస్కారం వరించింది. గల్ఫ్ లో యోగాను వ్యాప్తి చేస్తున్న అల్ సబాకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. ప్రజా సంబంధాల విభాగంలో ఢిల్లీ నుంచి సిఎస్ వైద్యనాథన్కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆయన కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ గా ఆయన చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసింది. ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతోనూ సత్కరించింది. దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చరిత్ర సృష్టించారు. తండ్రి సాటు కుమారుడిగానే కెమెరా ముందుకొచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 ఏళ్లుగా ఆబాల గోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రజల ఖ్యాతి, తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దేశానికి తెలిసేలా చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వర్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ,
చండీగఢ్లో పీజీఐఎంఈఆర్ డిఎం పూర్తి చేశారు. నిమ్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఆయన బృందం వైరస్ పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 రోగుల్లో జీర్ణాశయంతర సమస్యలపై చికిత్సలకు ప్రోటోకాల్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గైడ్లైన్స్ బుక్ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, వైద్యులకు కోవిడ్ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది. ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1995లో బీసీ రాయ్ అవార్డు, 2002లో పద్మశ్రీ, 2009లో మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు, 2013లో మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్గనైజేషన్ అవార్డును నాగేశ్వర్ రెడ్డి అందుకున్నారు. 2016లో పద్మభూషణ్, 2021లో జీర్ణాశయంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ వి షిండ్లర్ అవార్డు నాగేశ్వరరావును వరించింది. తాజాగా ఆ జాబితాలో పద్మ విభూషణ్ చేరింది. నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించినట్లు వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గత ఏడాదే 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నట ప్రయాణం స్వర్ణోత్సవంతో, వరుస విజయాలతో సందడిగా సాగుతున్న వేళ బాలకృష్ణ పద్మభూషణుడు కావడం అభిమానుల్లో మరింత జోష్ని పెంచింది. బాలకృష్ణ ప్రయాణం తాతమ్మ కలతో మొదలైన హీరోగా ఆయన పూర్తి స్థాయి ప్రయాణం సాహసమే జీవితంతో మొదలైంది. మంగమ్మ గారి మనవడు, కథానాయకుడు, భలే తమ్ముడు, పట్టాభిషేకం, నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా బాలకృష్ణగా తెరపై తనదైన ముద్ర వేశారు. నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్ గా అవతరించారు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నారు. పద్మ విభూషణ్కు ఎంపికైన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్కు ఎంపికైన సినీ నటుడు బాలకృష్ణకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డుకు బాలకృష్ణ ఎంపికైన నేపథ్యంలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే అవార్డులకు ఎంపికైన కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, రాఘవేంద్రాచార్య, పంచముఖులకు మిరియాల అప్పారావు కుటుంబ సభ్యులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాల్ని కేంద్రం ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ దక్కడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా కొనియాడారు.